రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ముందుగా బులెటిన్లో అప్డేట్స్ చూసుకున్నట్లయితే బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా అప్డేట్స్ అందుతున్నాయి. బీహార్లో తొలి దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా 13.13% పోలింగ్ నమోదైంది. ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక ధనాపూర్, మాదాపుర, రాఘేపూర్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, ఇక బీహార్లో తొలి దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా 13.13% పోలింగ్ నమోదైంది. ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ఓటు వేసేందుకు కూడా ఓటర్లు బారులు తీరుతున్నారు. ఇక ధనాపూర్, మాధేపూర్, రఘేపూర్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. కూడా దేశమంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి తరుణం, అలాగే బీహార్ ఎలక్షన్స్ కూడా మొరాయిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈవీఎంలు కూడా మొరాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? సాయి, దాదాపు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈరోజు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు మొదటి దశ ఏదైతే పోలింగ్ జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఒకవైపు, మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఎన్నికల అంటే సిబ్బంది అనుకోవచ్చు, దాదాపు 6 గంటల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి టోటల్ అంటే ఒక అంటే సెక్యూరిటీ మధ్యలో అనుకోవచ్చు. తర్వాత ప్రారంభించే ముందర కొంత అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఇక్కడ అంటే దీనికి సంబంధించినటువంటి కొంత మొరాయించాయి ఈవీఎంలు అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా 13.13% పోలింగ్ అయినట్లు కూడా ఎలక్షన్ కమిషన్ అధికారికంగా కూడా ప్రకటించింది. దాదాపు మనకు బీహార్ రాష్ట్రము 2 దశల పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ ఈరోజు ఏదైతే ఎలక్షన్కి సంబంధించినది ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం మనకు 5 గంటల వరకు కూడా జరుగుతుంది అన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొంత ఏదైతే పోలింగ్ ప్రక్రియ అంటే లేటుగా ప్రారంభమయ్యింది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో సాయంత్రము మరి సమయం పొడిగించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టు కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మొదటి దశ పోలింగ్ ప్రక్రియలో ఏదైతే చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో అంటే ఈరోజు జరిగేటటువంటి ఎన్నికల పోలింగ్లో తమ భవితవ్యం కూడా తేలబోతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఆర్జేడీకి సంబంధించినటువంటి తేజస్వి యాదవ్ దాదాపు రాఘపూర్ అన్నది చాలా కీలకమైనటువంటి స్థానము, అతడు పోటీ చేసే స్థానం. అంతేకాకుండా బీజేపీకి పట్టున్నటువంటి స్థానము. 3 సార్లు సతీష్ కుమార్ అక్కడి నుంచి పోటీ చేశారు. అంటే లాస్ట్ 2010లో రబ్రీదేవిని ఓటించినటువంటి సతీష్ కుమార్ అక్కడి నుంచి కూడా పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా అక్కడి నుంచి గెలిపే ధ్యేయంగా కూడా ఇక్కడ మనకు తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా దీనిపై కూడా అందరి దృష్టి ఉంది. ఎందుకంటే బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని ఒకవైపు ఆలోచిస్తుంది, ఒకవైపు ఖచ్చితంగా తను ఈ స్థానాన్ని గెలిచి తను ఖచ్చితంగా ఏదైతే ఇండియా కూటమి తరఫున ఏదైతే సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటిది సీఎం కావాలి అన్నటువంటిది కూడా పోటీ దానికి తగ్గట్టుగానే పకడ్బందీగా వ్యూహరచన చేసినటువంటి ఇక్కడ యాదవ్
ఖచ్చితంగా గెలవాలి అన్నటువంటిది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే నియోజకవర్గంపై కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొకటి ఇక్కడ తేజ్ ప్రతాప్ స్వయంగా ఏదైతే తేజస్వి యాదవ్కి బ్రదరు, ఇతడు మహువా నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ మహువా అన్నది చాలా కీలకమైనటువంటిది. ఇది తను సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా విజయ్ జెండాని ఎగరవేయాలన్న దాంతో ఇతడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా అక్కడ కూడా తను గెలవాలి అన్న దాంతో అక్కడ కూడా గ్రౌండ్ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా గెలవాలి అన్న దాంతో ముందుకెళ్తున్నటువంటి అంశం. అయితే మరికొన్ని అంటే ఇక్కడ ఈరోజు మొదటి ఫేజ్లో దాదాపు అంటే ముఖ్యమైనటువంటి నాయకులు, తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రులు పోటీ చేసినటువంటి మొదటి ఫేజ్లో దాదాపు 10 మంది ముఖ్యమైనటువంటి నాయకులు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే దాదాపు 3 కోట్ల అంటే 3.75 కోట్ల మంది ఏదైతే బీహార్ ప్రజలు ఉన్నారో ఈరోజు దాదాపు 1314 మంది అభ్యర్థుల భవితవ్యం తేలేది కూడా మొదటి ఫేజ్లోనే. ఇప్పటి వరకు కూడా అంటే ఈరోజు ఏదైతే 3 కోట్లకు పైగా ఉన్నటువంటి బీహార్ రాష్ట్ర జనాభాలో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్నది 10 లక్షలకు పైగా ఉన్నటువంటి కొత్తగా ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా మటుకు అంటే ఇక్కడ బీహార్కి సంబంధించినటువంటి అప్డేట్స్లో మనకి ఈరోజు ఉప ముఖ్యమంత్రులు కీలకమైనటువంటి 10 మంది నేతలు ఈరోజు మొదటి ఫేజ్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళలో మనకు సామ్రాట్ చౌదరి, ఇతడు ఉప ముఖ్యమంత్రి, తర్వాత విజయ్ కుమార్ సిన్హా, ఇతడు కూడా కీలకమైనటువంటి వ్యక్తి. ఇక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వంలో అనేక మంది అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రుల భవితవ్యం తేలేది కూడా మొదటి ఫేజ్లోనే. ఖచ్చితంగా ఈ ప్రాంతాలంతా కూడా దాదాపు మనకు ఈరోజు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలంతా కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు, ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు మనకు 36,737 విలేజెస్ గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 45,311 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈరోజు మొదటి ఫేజ్లో ఇప్పటి వరకు కూడా 13.33% ఓటింగ్ పోలింగ్ ప్రక్రియ జరిగింది అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సాయి, థ్యాంక్ యూ కళ.